హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో చాలా మందికి బోర్ పాయింట్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు బోర్ పాయింట్ అంటే ఏంటి, భూగర్భంలో ఉన్న నీటి ప్రవాహాన్ని ఎలా గుర్తించాలి, 1 ఇంచు బోర్ అంటే ఏంటి, 2 ఇంచుల బోర్ అంటే ఏంటి, బోర్ డ్రిల్ చేసేటప్పుడు రాయి వస్తే మంచిదని చాలా మంది అంటారు. అసలు రాయి వస్తే ఎందుకు మంచిది, ఈ బోర్ పాయింట్ని డిటెక్ట్ చేయడం కోసం చాలా ఎక్విప్మెంట్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. దాంట్లో ఏ ఎక్విప్మెంట్ అయితే మంచిది, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. మొదటిగా అసలు ఈ బోర్ పాయింట్ అంటే ఏంటి. బోర్ పాయింట్ అంటే ఏం లేదండి, భూమిపైన మనకి ఎలాగైతే వాగులు, నదులు, కాలువలు ఎలాగైతే ప్రవహిస్తున్నాయో భూమి లోపల కూడా, భూగర్భంలో కూడా అలానే నీళ్ళు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీటి ప్రవాహాన్ని మనం కొంతమంది వాడుక భాషలో పాయ అంటారు, జల అంటారు, సరే ఎలాగైనా పిలవచ్చు. ఈ నీటి ప్రవాహం జరుగుతున్న ఈ పాయాన్ని గుర్తించడమే బోర్ పాయింట్. దీన్ని ఎలా గుర్తిస్తారు అంటే, ఇక్కడ ఇదొక జలం, ఇదొక పాయ, ఇదొక నీటి పాయ, అలానే ఇది ఒక నీటి పాయ. మనకి ఎలాగైతే భూమిపైన ఒక వాగు పోయి ఒక నదిలో కలవడం, ఆ నది సముద్రంలో కలవడం, అలా ఎలాగైతే మనకి భూమిపైన ఒక వాగు పోయి ఇంకొక వాగులో కలవడం, ఆ వాగు ఇంకొక నదిలో కలవడం, ఇలా ఎలాగైతే ఈ ప్రాసెస్ భూమిపైన జరుగుతుందో భూమి లోపల కూడా అలాగే జరుగుతుంది. ఇది ఒక పాయ, ఇది ఒక పాయ, ఇవి రెండు కలిసి ఇంకొక పాయలాగా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ పాయని గుర్తించడమే ఒక ఇంజనీర్ కానీ, లేకపోతే ఒక జియాలజిస్ట్ కానీ, ఒక హైడ్రాలజిస్ట్ కానీ వాళ్ళ పనే ఈ నీటి పాయల్ని గుర్తించడం. ఇవి ఎక్కడ నీటి పాయ ఎప్పుడు బోర్ పాయింట్ అనేది ఎక్కడ బెటర్ అవుతుందంటే, బోర్ పాయింట్ అనేది ఎక్కడ చూస్ చేసుకోవాలనంటే, ఎక్కడైతే 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ పాయలు కలుస్తున్నాయో, ఇక్కడ చూడండి, ఇదొక పాయ, ఇదొక పాయ, ఇవి 2 కలుస్తున్నాయి. ఈ పాయింట్ మనం బెస్ట్ పాయింట్ అంటాం. ఎందుకనంటే ఇది 1 ఇంచు వాటర్ అనుకోండి, ఇది 1 ఇంచు వాటర్, ఇవి 2 ఇక్కడ కలుస్తున్నాయి అంటే ఇక్కడ మనం బోర్ వేసుకుంటే 2 ఇంచుల వాటర్ వస్తాయి. అందుకని చెప్పేసి అలాగే నీరు కూడా ఎప్పుడూ ప్రవహించే అవకాశం ఉంటుంది. ఇవి 2 కలుస్తున్నాయి కాబట్టి ఎప్పుడూ ప్రవహించే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి పాయింట్స్ ని మనం ఎక్కువ చూస్ చేసుకోవాలి. భూమి లోపల నీరు అనేది ఎలా ప్రవహిస్తుంది అని అంటే, భూమి లోపల ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి మధ్యలో ఉన్న గ్యాప్స్ ఏదైతే ఉంటాయో ఆ గ్యాప్స్ నుంచి నీటి బిందువుల ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ నీటి బిందువుల ప్రవాహం ఒకదానికొకటి లింక్ అయ్యి మనకి ఎలాగైతే ఇక్కడ పైన వాగులు ఎలాగైతే ఉన్నాయో అదే మాదిరిగా లోపల ఈ నీటి పాయలు అనేది ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నుంచి వాటర్ అనేది చిన్నగా లోపలికి ఇంకిపోయి చిన్నగా ఆ మట్టి కణాలు ఏవైతే ఉన్నాయో ఆ మట్టి కణాల మధ్య నుంచి వాటర్ అనేది ఫ్లో అవ్వకుండా వచ్చి ఇంకొక జలలో కలుస్తుంది, ఇంకొక పాయలో కలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకి దీంట్లో ఈ కింద పాయలో వాటర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, భూమి పై భాగాన్ని చూసి భూమి లోపల బోర్ పాయింట్ ఉందా లేదా చెప్పగలుగుతామా అని అంటే, అది చెప్పడం చాలా కష్టం, అది అసాధ్యం. ఎందుకనంటే మనం చూసి భూమి పైన ఎలాగైతే ఉందో భూమి లోపల అలా ఉంటుందండి. ఆ భూమి లోపల మినరల్స్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, వాటర్ ఉంటుంది, మట్టి ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి భూమి పైన మనం చూసి భూమి లోపల చెప్పడం అనేది అసాధ్యం. దాంట్లో చాలా జియలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. భూమి లోపల భాగాన్ని చూస్తే, భూగర్భ భాగాన్ని చూస్తే మనకి వాటర్ అనేవి వాటర్ టేబుల్ అని చెప్పేసి అంటారండి. ఈ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని వాటర్ టేబుల్ అంటారు. ఈ వాటర్ టేబుల్ అంటే ఏంటంటే, మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం ఒక తొట్టి తీసుకొని ఆ తొట్టిలో కొన్ని వాటర్ పోస్తే ఆ వాటర్ యొక్క పై లెవెల్ ఏదైతే ఉంటుందో, పైన సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్నే భూగర్భంలో వాటర్ టేబుల్ అంటాం. ఆ వాటర్ టేబుల్ కింద ఉన్న ప్రదేశం ఏదైతే ఉంటుందో దాంట్లో మొత్తం కూడా వాటర్ అనేది నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం బోర్ డ్రిల్ చేస్తామో ఆ వాటర్ టేబుల్ లెవెల్కి టచ్ అయ్యేటట్టు కానీ, లేకపోతే అంతకంటే ఇంకా లోపలికి వెళ్ళేటట్టు కానీ బోర్ డ్రిల్ చేస్తే ఆ కింద ఉన్న వాటర్ని కూడా అది మొత్తం పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దాని చుట్టూ ఉన్న వాటర్ మొత్తం గుంజుకుంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బోర్ డ్రిల్ చేయడం వల్ల ఈ యారో మార్క్స్ ద్వారా వాటర్ దాని చుట్టూ ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా గుంజుకుంటుంది. కాబట్టి మనకి ఎటువంటి ఎండాకాలం కావచ్చు, లేకపోతే ఏదైనా సరే పరిస్థితుల వల్ల కూడా మనకి ఎప్పుడు భూమి లోపల భాగాన్ని చూస్తే, భూగర్భ భాగాన్ని చూస్తే మనకి వాటర్ అనేవి, ఒకటి భూగర్భంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే, రెండు రకాల లేయర్స్ ఉంటాయండి. వాటిని యాక్విఫర్స్ అంటారు. ఒకటి వచ్చేసి కన్ఫైన్డ్ యాక్విఫర్, ఇంకొకటి వచ్చేసి అన్కన్ఫైన్డ్ యాక్విఫర్. కన్ఫైన్డ్ యాక్విఫర్ అని అంటే, మీరు ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో ఇది చూస్తే మీకు ఈ బ్రౌన్ కలర్ లోది ఇది రాయి, ఈ బ్రౌన్ కలర్ లోది రాయి, ఈ పైన ఉన్న బ్రౌన్ కలర్ కూడా రాయి. 2 రాళ్ల మధ్య ఏదైతే నీటి ప్రవాహం జరుగుతుందో దాన్ని కన్ఫైన్డ్ యాక్విఫర్ అంటారు. అలా కాకుండా ఒక లేయర్ వచ్చేసి రాయి, ఇంకొక లేయర్ వచ్చేసి నార్మల్గా మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని అన్కన్ఫైన్డ్ యాక్విఫర్ అంటారు. ఇక్కడ కన్ఫైన్డ్ యాక్విఫర్ లో 2 రాక్ లేయర్స్ ఉండడం వల్ల, 2 రాయి లేయర్స్ ఉండడం వల్ల ఈ వాటర్ అనేది ఎప్పుడూ ప్రొటెక్టెడ్గా ఉంటుందండి. ఇలా బోర్ డ్రిల్ చేసిన తర్వాత చుట్టూ ఆ రాయి అనక మనకు వస్తే ఆ చుట్టూ ఆ రాయి చిప్స్, ఆ చిన్న రాళ్ళు లెక్క ఇట్లా చుట్టూ కనబడతా ఉంటాయి. నెక్స్ట్, అసలు 1 ఇంచ్ వాటర్ అంటే ఏంటి, 2 ఇంచ్ వాటర్ అంటే ఏంటి, 3 ఇంచ్ వాటర్ అంటే ఏంటి, చాలా మంది వాడుకోవాల్సింది అంటారు.
నెక్స్ట్ 1 ఇంచ్ వాటర్ అంటే ఏంటి, 2 ఇంచెస్ వాటర్ అంటే ఏంటి, 3 ఇంచ్ వాటర్ అంటే ఏంటి. చాలా మంది వాడుక భాషలో వాడతారు, కానీ ఆ 1 ఇంచ్ అంటే ఏంటి, 2 ఇంచ్ అంటే ఏంటి ఎవరికి తెలియదు. ఈ 1 ఇంచ్ 2 ఇంచ్ అనేది ఎలా కొలుస్తారనంటే, నీటి ప్రవాహానికి అడ్డుగా అవి నాచ్ ప్లేట్స్ అంటారండి. వీటిని నాచ్ ప్లేట్స్ అంటారు. దీన్ని వీ నాచ్ అంటాం. ఇది వీ షేప్ ఉంది కాబట్టి వీ నాచ్ అంటాం. ఈ నాచ్ ప్లేట్స్ ని ఆ నీటి ప్రవాహానికి అడ్డుగా పెడతాం. అడ్డుగా పెట్టినప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఈ నీటి ప్రవాహానికి ఎప్పుడైతే నాచు ప్లేట్ని అడ్డుగా పెడతామో దానిపై నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ వాటరు ఆ నాచు పైన ఎంత హైట్ ఫ్లో అయితే, ఈ నాచు పైన 1 ఇంచ్ ఫ్లో అయితే దాన్ని మనం 1 ఇంచ్ వాటర్ అంటాం. ఈ నాచు పైన 2 ఇంచెస్ ఫ్లో అయితే 2 ఇంచ్ వాటర్ అంటాం. ప్రాక్టికల్గా మీకు చూపించాలంటే ఇక్కడ చూడండి, ఇది నాచు ప్లేట్. ఓకే, దీనిపై నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఎంత హైట్ ఫ్లో అవుతుందో అన్ని ఇంచుల వాటర్ అని చెప్పేసి మనం అంటాం. ఈ వాటర్ ఎట్లా అనంటే, ఒకవేళ కనుక ఈ నాచు పై నుంచి 1 ఇంచ్ వాటర్ వస్తుంది అనుకోండి. 1 ఇంచ్ వాటర్ వస్తే మనకి ఒక గంటకి 592 లీటర్ల నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని డిశ్చార్జ్ అంటారు. అంటే బోర్ మనకి ఎప్పుడైతే బయటకి ఇస్తుందో ఆ వాటర్ ఎంతైతే వస్తుందో దాన్ని డిశ్చార్జ్ అంటాం. అదే ఒకవేళ కనుక 2 ఇంచుల బోర్ అయితే ఒక గంటకి 3380 లీటర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అది 3 ఇంచుల బోర్ అయితే 3930 లీటర్లు. ఇది అప్రాక్సిమేట్ గా ఇంత వాటర్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని 1 ఇంచ్ 2 ఇంచ్ అని చెప్పేసి అప్పుడు డిసైడ్ చేస్తామండి. కానీ 1 ఇంచ్ 2 ఇంచ్ అని అంటే పైప్ సైజ్ కాదండి. చాలా మంది పైప్ సైజ్ అనుకుంటారు, అది కాదు. చాలా మంది రైతులు ఈ బోర్ పాయింట్ పెట్టే విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అది వాళ్ళు కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. ఆ తప్పులు ఏంటో ఒకసారి చూద్దాం. పక్క వాళ్ళ పొలంలో ఒక బోర్ ఉంది, మనం కూడా బోర్ వేయించుకోవాలనంటే చాలా మంది రైతులు ఏం చేస్తారనంటే ఆ బోర్కి స్ట్రైట్ గా ఒక లైన్ చూసి ఆ స్ట్రైట్ లైన్ మీద బోర్ వేపిస్తారు. అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదండి. ఎందుకు అనంటే ఆ భూగర్భంలో ఉన్న నీటి జల అనేది ఎటు ప్రవహిస్తుందో మనకు తెలియదు. ఇంకొకటి, ఆ బోర్ పాయింట్ నుంచి మీరు చుట్టూ ఏ దిశలో చూసినా కూడా స్ట్రైట్ లైనే ఉంటుంది. 2 పాయింట్స్ ని ఎటు చూసినా స్ట్రైట్ లైనే ఉంటుంది. కాబట్టి మనం అదే స్ట్రైట్ గా మనకు వస్తుందని చెప్పేసి మనం ఇంకొక బోర్ పాయింట్ పెట్టుకొని అక్కడ డ్రిల్లింగ్ చేయడం వల్ల 99% మీకు లాస్ తప్పించి అది లాభం ఉండదు. ఇంకొంతమంది రైతులు ఏం చేస్తారనంటే బోర్ పాయింట్ పెట్టడానికి కొబ్బరికాయ కానీ, లేకపోతే వాటర్ బాటిల్ కానీ, లేకపోతే వేప పుల్ల కానీ, ఇట్లా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, వాటిని వాడుతూ ఉంటుంటారు. ఎవరో ఒక అతను వచ్చి ఒక 500 రూపాయలు ఇస్తే నేను బోర్ పాయింట్ పెడితే కొబ్బరికాయతో అంటే 500 కదా అయిపోయింది అని చెప్పేసి అతనికి ఇస్తారు. అతను వస్తాడు, 500కి పాయింట్ పెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత మీరు ఎప్పుడైతే అక్కడ డ్రిల్ చేస్తారో అక్కడ వాటర్ ఉండకపోతే మీకు 50,000 వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇంకొంతమంది డ్రై ఏరియాస్ అంటే ఏం చేస్తారంటే ఇంకొక 100 ఫీట్స్ ఎక్స్ట్రా, 200 ఫీట్స్ ఎక్స్ట్రా అని చెప్పేసి ఇంకెక్కువ డెప్త్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాంటి చోట్ల మీకు 70,000 80,000 కూడా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి టెక్నిక్స్ వాడకండి. ఇవి టెక్నికల్ గా ఆ పాయలు ఏవైతే ఉన్నాయో ఆ పాయల్ని గుర్తించే అవకాశం లేదు. ఇంకొంతమంది రైతులు ఈ కొబ్బరికాయ వీటిని నమ్మకుండా ఈ మోసపోవద్దని చెప్పేసి ఎవరైతే జియాలజిస్టులు, హైడ్రాలజిస్టులు అని చెప్పేసి ఉన్నారో వాళ్ళని సర్వే కోసం రమ్మంటారు, గ్రౌండ్ వాటర్ సర్వే కోసం. వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్. ఇంకొంతమంది రైతులు టెక్నికల్గా వెళ్తే వాళ్ళకి ఆ బోర్ పాయింట్ అనేది పడే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి హైడ్రాలజిస్ట్ కానీ, జియాలజిస్ట్ కానీ, ఇంజనీర్, ఆ జియాలజిస్టులు కానీ, హైడ్రాలజిస్ట్ కానీ వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ ఏదైతే వాళ్ళు కనుక్కోరు. చాలా మంది ఇప్పుడు ఉన్న కాలంలో వాడేది ఏంటంటే PQWT అంటున్నారు, లేకపోతే 3D లొకేటర్స్ అంటున్నారు. ఈ PQWT కానీ, 3D లొకేటర్స్ కానీ ఇవన్నీ చైనా ప్రొడక్ట్స్. చైనా ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. మనం ఒక చైనా ఫోన్ కొంటే దాని పర్ఫార్మెన్స్ ఏందో మనకు తెలుసు, ఒక చైనా టీవీ కొంటే అది ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు. సేమ్ అలాగే ఈ చైనా ప్రొడక్ట్స్ కూడా అలానే పనిచేస్తాయి. ఈ ఎక్విప్మెంట్స్ తోని మీరు మీ పొలంలో ఒకసారి సర్వే చేయించారు, ఒక రిజల్ట్స్ వచ్చినాయి. రెండవసారి కూడా మళ్ళీ సర్వే చేపిస్తే మీకు ఇంకొక రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్స్ అనేవి అబ్నార్మల్గా వస్తాయి, ఎప్పుడు కూడా ఒకటే రిజల్ట్ రాదు. మేము వాడే ఎక్విప్మెంట్ అనేది అజాక్స్ ఒమేగా అండి. ఇది చాలా హై అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మేము ఈ బోర్ పాయింట్ ని డిటెక్ట్ చేయడం కోసం మేము వాడే ఎక్విప్మెంట్ వచ్చేసి అజాక్స్ ఒమేగా. ఈ అజాక్స్ ఒమేగా అనేది హై లెవెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈ PQWT కానీ, లేకపోతే 3D లొకేటర్స్ కానీ, వీటిలో ఏదైతే టెక్నాలజీ ఉందో దానికంటే చాలా రెట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈ ఎక్విప్మెంట్ అనేది US టెక్నాలజీ అండి, చైనా టెక్నాలజీ కాదు. ఇది మన US టెక్నాలజీ నుంచి, US నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ఎక్విప్మెంట్ వాడి అరబ్ దేశాలు, దుబాయ్ కానీ, యమన్ కానీ, అలాంటి అరబ్ దేశాల్లో ఈ ఎక్విప్మెంట్ మనం US నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ఎక్విప్మెంట్ వాడి అరబ్ దేశాలు, దుబాయ్ కానీ, ఒమన్ కానీ అలాంటి దేశాల్లో కూడా చాలా హై సక్సెస్ రేట్ ఉన్న ఎక్విప్మెంట్ ఇది. దీంట్లో 99%, 99% కూడా ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. ఇంకా మీకు ఈ ఎక్విప్మెంట్లో మీకున్న వాటర్ మంచినీరా, ఉప్పు నీరా, మీకున్న పొలం ఏదైతే ఉందో దాంట్లో ఇంకేమైనా మినరల్స్ ఉన్నాయా, ఐరన్ ఓర్ కానీ, లేకపోతే
ఇంకేదైనా మినరల్స్ ఉన్నాయా. సో ఇవన్నీ కూడా ఖచ్చితమైన డెప్త్, మీకు ఎంత డెప్త్లో వస్తుందో కూడా మీకు ఎక్విప్మెంట్ అనేది కంపల్సరీ అక్కడ చూపిస్తుంది. ఉప్పు నీరా, మంచినీరా, ఇంకేమైనా మినరల్స్ ఉన్నాయా, అలాగే ఖచ్చితమైన డెప్త్, ఎంత డెప్త్లో కరెక్ట్గా మీకు వాటర్ వస్తాయో ఆ ఖచ్చితమైన డెప్త్ని కూడా మీకు ఎక్విప్మెంట్ చూపిస్తుంది. దీంట్లో ఇన్బిల్ట్గా 3D లొకేటర్ ఉంటుంది, దాంతో పాటు ఇంకా హై అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. ఓకే, ఇది యూఎస్ టెక్నాలజీ. ఇలాంటి అరబ్ దేశాల్లో కూడా చాలా సక్సెస్ రేట్ ఉన్న ఎక్విప్మెంట్, 99% ఖచ్చితమైన రిజల్ట్స్ ఇస్తారు. చైనా ప్రోడక్ట్స్ వాడకండి, చైనా ప్రోడక్ట్స్ వాడి మీరు మోసపోకండి. వాళ్ళు వస్తారు, పాయింట్ పెడతారు, 10,000, 20,000, 30,000 తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చిన డబ్బులతో పాటు డ్రిల్లింగ్ చేసుకున్నందుకు నష్టం భరించాల్సింది పూర్తిగా రైతులే. చైనా ప్రోడక్ట్స్ వద్దు, వాటిని నమ్మి మీరు మోసపోకండి. మీ బోర్ మీ బోర్ మా భరోసా.